ఆకాశంలోంచి పడినటువంటి ప్రతి వర్షబిందువు ప్రవహించి ప్రవహించి చిట్ట చివరికి ఏటి రూపాన్ని పొందుతుంది. ఏరు నదిలో కలుస్తుంది, నది సముద్రంలో కలుస్తుంది, చివరికి సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు ఎంతమందికి పువ్వులు వేసినా పువ్వులన్నీ వెళ్ళిపోతున్నది, పరమేశ్వరుడికి వెళ్ళిపోతున్నాయి. ఎవరా పరమేశ్వరుడు? పరబ్రహ్మము. కేశవ. కేశవ అంటే కకార అకార ఈకారములు. క అంటే బ్రహ్మ. అ యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. విష్ణువు. ఈ శివుడు. బ్రహ్మ విష్ణు శివుడు. సృష్టి స్థితి లయ మూడు చేసిన వాడెవరో వాడు పరబ్రహ్మం. వాడు మూడు చేసినట్టు కనపడతాడు, కానీ వాడు ఒక్కడే ఇవన్నీ చేస్తున్నది. మళ్ళీ మీకు అనుమానం వచ్చింది నా మాటకి. ఏమిటి ఉండుండి ఇలా మాట్లాడుతూ ఉంటారు? కాదు, మీకు నేను ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. నేను సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను, కాసేపు సముద్రపు ఒడ్డున ఆడుకున్నాను. ఓ చిన్న గుడి కట్టుకుందాం అనిపించింది. మా చిన్నప్పుడు కట్టేవాళ్ళం ఏట్లో. కాలు పెట్టి చిన్న గొయ్యి తీసి అందులో కాలు నా పాదం పెట్టి నా పాదం మీదంతా తడి ఇసక పొడి ఇసక పోసి బాగా ఇలా 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 చేతులతో కొట్టాను అనుకోండి, ఇప్పుడు అది చిన్న గుడిలా అవుతుంది. దాని మీద చిన్న గోపురం పెట్టి పొడి ఇసుక తీసుకొచ్చి పక్క నుంచి ఇలా చల్లి మెల్లిగా చాలా జాగ్రత్తగా వెనక్కి తీయాలి పాదం, లేకపోతే పడిపోతుంది. జాగ్రత్తగా పాదం తీసేసాను అనుకోండి, లోపలికి అంతరాలయంలో వస్తుంది. ఇప్పుడు ఓ ఆకేసి మందార పువ్వు ఉంటుందే, మందార పువ్వు రేకులు ఇలా తీసేస్తే, తొడిమి కూడా తీసేస్తే మధ్యలో తెల్లటి శివలింగంలా వస్తుంది. దాన్ని ఇలా గిల్లి చేతిలో పెట్టుకుంటే స్ఫటికలింగంలా ఉంటుంది. అది పువ్వులు అలా విచ్చకూడదు సుమండి, చిన్నప్పుడు చేసిన ధూర్తతనం, అందుకు చెప్తున్నా. ఆ చిన్నది తీసి స్ఫటికలింగంలా అక్కడ పెట్టి మళ్ళీ కాసి నీళ్లు ఆ పక్క ఏట్లో తీసుకొచ్చి ఆ చిన్న శివలింగం మీద చేయి పెట్టి ఏదో శివ 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 అంటూ అభిషేకం చేశాడు. కింద ఇసకే కదా, అందులోకి ఇంకిపోయి ఆ పక్కనే పెరిగిన గడ్డి పూలు 4 తీసుకొచ్చి వేశాడు. ఇప్పుడు గుడి కట్టిన వాడెవరు? నేనే, సృష్టికర్త బ్రహ్మ. గుడి కట్టాను. ఆ గుడికి కాస్త ఇసుకతోటి ఇలా చిన్న చిన్న గోడలు ఇలా చేతులతో కట్టేవాళ్ళం. ఏదో దానికి ద్వారాలు, దానికి గోపురాలు, ఉపాలయాలు ఇవన్నీ కట్టేవాళ్ళం. ఏవో చిన్న చిన్న ముద్దలు పెట్టి ఇసుకతోటి ఇవన్నీ ఉపాలయాలు. ఇదేదో చండీశ్వరుడి గుడి, ఇదేదో సుబ్రహ్మణ్యుడి గుడి, ఇది గణపతి గుడి, ఇది సూర్యుడి గుడి, ఇలా ఏదో గుళ్ళు కట్టేవాళ్ళం, ఉపాలయాలు. ఇవన్నీ కట్టేసి కాసేపు పూజ చేసేసిన తర్వాత చీకటి పడిపోతుండేది. ఇక వెళ్ళిపోవద్దు ఇంటికి, చీకటి పడిపోయిన తర్వాత ఉండడం కుదరదు. వెళ్ళిపోయే ముందు ఆ గుడి వంక చూస్తే, అయ్యో ఇంత గుడి కట్టాను, శివలింగం పెట్టాను, ఉపాలయాలు కట్టాను, ఇప్పుడు ఆ గుడి కట్టాను కాబట్టి బ్రహ్మని, ఆ గుడిని నిలబెట్టి పూజ చేశాను, కాసి నీళ్లు పోశాను, అభిషేకం చేశాను కాబట్టి నేనే విష్ణువుని, స్థితికారుణ్ణి. స్థితికారుడు అంటే నిలబెట్టినవాడు విష్ణువు. వెళ్ళిపోతూ రాత్రి తెలియక ఏ కుక్కైనా వచ్చి ఇందులో పడుకుంటే, ఇంత నేను గుడి కట్టాను కదా, గుళ్ళో కుక్క పడుకున్న ఫలితం కుక్క పడుకోవడానికి అవకాశం ఇచ్చిన వాడిని అవుతాను. పైగా చీకట్లో ఎవరైనా నడుస్తూ గబుక్కుని తిని తంతే వాడి కాలుతో గుడిని తన్నిన పాపం నాకు రాదు, అందుని వద్దులే అని, ఈశ్వర మళ్ళీ మీరు ఈ ఇసుకలోకే రూపమును పొందెదరుగాక, మీ శాశ్వత రూపంలోకి వెళ్ళిపోండి అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేశాను, మళ్ళీ ఒక్కసారి నమస్కారం చేసి ఆ గుడిని చేత్తో తోసేసి ఇసుకలో కలిపేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ గుడిని ఇసుకలో కలిపిన వాడిని ఎవరిని? నేనే. గుడి కట్టింది నేనే బ్రహ్మ, నిలబెట్టింది నేనే విష్ణువు, పడగొట్టింది నేనే శివుడు. ఏది చేసినా మంచి బుద్ధితోటే చేశాను. నేనొక్కడిని మూడైతే మీకు అనుమానం లేనిది, ఒక్క పరబ్రహ్మం మూడైతే మీకు అనుమానం ఎందుకు? సృష్టి చేస్తే బ్రహ్మ, స్థితి చేస్తే విష్ణువు, లయ చేస్తే శివుడు, భేదాలు ఉండవు, ఉన్నదొక్కటే. ఆ ఒక్కటని తెలియడమే కేశవ. అందుకే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. భేదబుద్ధి పుట్టకుండా మనుష్యులు ఒకటన్న తత్వం వైపుకి ప్రయాణించాలని శంకర భగవత్పాదాచార్య స్వామివారు పంచాయతన పూజ పెట్టారు. అందుకే పంచాయతన పూజ అంటే 5 ఉంటాయి అందులో. ఈ 5 ఉండి తీరాలి. మనిషి అభ్యున్నతిని కోరుకుంటే ఈ 5టిని పూజ చేయాలి. ప్రతిరోజు ఈ 5ంటికి పూజ జరగాలి. ఎవరు? శివుడు, అమ్మవారు అంబిక, గణపతి, సూర్యుడు, విష్ణువు. ఈ 5గురికి పూజ చేయాలి. ఇందులో నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెడతాను, మిగిలిన 4గురిని చుట్టూ పెడతా. ఏదో వినాయకుడు, సూర్యుడు, విష్ణువు, అంబిక 4 చుట్టూ ఉండి మధ్యలో శివుడు ఉంటాడు. కానీ పూజ చేసేటప్పుడు మొదటి పువ్వు శివుడి మీద వేయకూడదు. శివుడి దగ్గరికి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలి వీళ్ళ 4గురివి.
వీళ్ళ నలుగురు అనుమతిస్తేనే అక్కడికి వెళ్ళగలను. కాబట్టి ముందు విఘ్నేశ్వరుడి పాదాల మీద ఓ పువ్వు, సూర్యుడి పాదాల మీద ఒక పువ్వు, విష్ణువు పాదాల మీద ఒక పువ్వు, అమ్మవారి పాదాల మీద ఒక పువ్వు వేసి, అయ్యా నన్ను అనుగ్రహించండి, స్వామివారి పాదాల మీద పువ్వు వేసుకుంటాను. వెళ్ళరా. ఇప్పుడు వెళ్ళావు. నువ్వు ఐశ్వర్యం ఉన్నవాడి ఇంట్లోకి వెళ్ళాలి. వీధిలోనే తలుపు దగ్గర తలుపేసి కూర్చుంటాడు వాడు, చిన్న గదిలో కూర్చుంటాడు. వాడిని వెళ్ళి అడగాలి, అయ్యా లోపల ఉన్నటువంటి ఆయన్ని కలుసుకుందాం అనుకుంటున్నానండి. దేనికి? ఆయనే రమ్మన్నారయ్యా 5 గంటలకి, ఓసారి లోపలికి ఎడతాను. ఆయనే మిమ్మల్ని రమ్మన్నారా? అవునండి. మీ పేరు? కోటేశ్వరరావు. ఉన్నన్ను అడుగుతాను. వాడి దగ్గర ఇంటర్కామన్ ఫోన్ ఉంటుంది, అందులో చేసి లోపల ఉంటాడు యజమాని, ఆయన ఎత్తుతాడు. లేకపోతే మళ్ళీ ఆయన దగ్గర ప్రధాన సేవకుడు ఉంటాడు, వాడు ఎత్తుతాడు. ఎత్తి ఎవరండి తమరు అంటారు. నేను కోటేశ్వరరావు అంటారు. తమరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాను. ఎందుకండి? అయ్యగారితో పనే ఉంది. నాకేం పని లేదు మహాప్రభు, మీ అయ్యగారే రమ్మన్నాడు 5ంటికి ఒకసారి, అందుకు వచ్చాను. ఓ అలాగా, రండి లోపలికి అని. ఒరే తలుపు తీ అంటాడు. ఇప్పుడు తలుపు తీస్తాడు. ఇప్పుడు లోపలికి ఎడతాను. మళ్ళీ ఆయన నించుని అంటాడు, ఎందుకు రమ్మన్నారంటారు అయ్యగారు? సాధారణంగా అయ్యగారు ఎవరిని 5ంటికి రమ్మనరండి, కానీ మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారో అంటాడు. ఏదో లేదవయ్యా బాబు, ఎందుకు రమ్మన్నారో నాకేం తెలుసు, ఆయన రమ్మన్నారు, నేను వచ్చాను. సరే కూర్చోండి పిలుస్తాను అని లోపలికి వెళ్ళి అమ్మగారికి చెప్తాడు వాడు. అమ్మగారు ఏమంటుంది? ఎవరో ఇంటి పేరు అడుగు. అయ్యా మీ ఇంటి పేరు అంటాడు. చాగంటి కోటేశ్వరరావు. వాడు మళ్ళీ వెళ్ళి అమ్మగారికి ఇస్తాడు. ఓరిని అసాధ్యం మండిపోను, చాగంటి కోటేశ్వరరావు గారు రా, మనకు ఆప్తుడు రా, బయట కూర్చోబెట్టా, లోపల రమ్మని. ఆవిడ గబగబా పవిటి కొంగు కప్పుకుని వచ్చి, అయ్యో బయట కూర్చున్నారా, రండి 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 రండి, లోపల కూర్చోబెట్టి. ఇప్పుడు వస్తాడు అసలు ఆయన. అయ్యయ్యో వచ్చారా, చాలా సంతోషం అండి, ఇప్పటిదాకా బయట నుంచి ఉన్నానని, వీధిలో కూర్చున్నానని ఆయనకేం తెలుసు? చాలా సంతోషం, రండి. ఆయనదా తప్పు కాదు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ క్రమంలో వెళ్ళవలసిందే, అంతే ఆయన స్థాయి అది. అందుకని ఇలాగే వెళ్ళాలి తప్ప ఆయనే వచ్చి వీధిలో నించోవడం. ఓ మహాత్ముడివైతే వస్తాడు, అది పూర్ణకుంభం. పూర్ణకుంభం అంటే ఏమిటో తెలుసా? పరమభాగవతోత్తములైన వాళ్ళు వస్తే వాళ్ళు నడిచి లోపలికి వచ్చే వరకు భగవంతుడు ఊరుకోడు. మీరు కాదురా వెళ్ళి స్వాగతం చెప్పడం, నేను కూడా వస్తానని వస్తాడు. మామిడి మండలు బయటకు ఉంటాయి, పార్వతీ పరమేశ్వర పాదద్వందం, అది పట్టుకుని వస్తారు. వస్తే అది ముట్టుకుని వస్తారు. అంటే గుళ్ళో ఆయనే బయటకు వచ్చేసాడు ఈయనకి స్వాగతం చెప్పడానికి. అందుకని అది ముందు నడవాలి, ఈయన వెనక నడవాలి. అది పట్టుకున్నవాడు నడవకుండా అదే పనిగా నించోకూడదు, ఆయన నడవాలి. నడిస్తే వెనక నడవాలి వచ్చినవాడు. అలా ఒక్కొక్కసారి జరుగుతుంది. సాధారణంగా అందరం ఏం చేస్తాం? వరుస క్రమంలో పెడతాం. శంకరాచార్యుల వారు అదే పెట్టారు. నీ ఇష్టం, నీకు విష్ణు ఇష్టం అయితే విష్ణువుని మధ్యలో పెట్టుకో. అప్పుడు గణపతి, సూర్యుడు, శివుడు, అంబిక, నువ్వు ఈ నలుగురి పాదాల మీద పుష్పం వేసి అయ్యా విష్ణువుని పూజ చేసుకుంటాను, లోపలికి పంపిస్తాను. ఇప్పుడు నీకు ద్వేషం ఏమైనా ఉంటుందా? ఈయన్నే పూజ చేస్తానండి, ఆయన్ని పూజ చేయనండి, ఈయన పేరే చెప్తానండి, ఆయన పేరు చెప్పనండి, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఏం ఉండవు. అందరి దేవతల్ని ఆరాధించి వీళ్ళ వలన కదండి ఆయన్ని చేరాను అని అందరు దేవతల పట్ల ఒక్క భావనతో ఉంటావు. చిట్ట చివరికి నువ్వు ఎవరి పాదాలు పట్టుకున్నావో ఆయన ఏం నేర్పుతాడు? ఒరే ఇన్ని లేవురా, ఉన్నది ఒక్కటే. నీకు రహస్యం చెప్పనా? నువ్వు విష్ణువు అంబిక అంటున్నావా? విష్ణువు అంబిక ఇద్దరు లేరు. పురుషుడిగా ఆరాధన అందుకుంటే విష్ణువు, ఆడదానిగా ఆరాధన అందుకుంటే అంబిక. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు. ఆయనే ఆవిడే, ఆవిడ రూపంలో ఆయన నా భార్య. అందుకే అర్ధనారీశ్వర స్వరూపంలో పార్వతీదేవి ఎడం పక్కన ఉంటుంది, హరిహరమూర్తిలో కూడా ఎడం పక్కనే ఉంటాడు విష్ణువు. ఇప్పుడు ఆయన ఈయనకి భార్యాస్వరూపంగా సగానికి వచ్చి ఈయనలో చేరిపోయాడు. బిడ్డలు ఆడదానికి పుడతారా, మగవాడికి పుడతారా? నాభికమలంలోంచి పుట్టాడు బ్రహ్మగారు, అంటే విష్ణువే వైష్ణవి. ఆయన నాభికమలంలోంచి పుట్టాడు. అంటే వీళ్ళందరూ కలిపి వెనక్కి వెళ్ళిపోతే ఎందులోకి వెళ్ళిపోయారు? ఒకటిలోకి వెళ్ళిపోయారు, శివుడిలోకి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇన్నున్నాయా? ఒకటే ఉంది. ఆ ఒక్కటి ఇన్నిగా కనపడుతోంది. మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, నేను తలుపు తీసి అయ్యా రండి 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 ఇప్పుడే సంధ్యావందనం చేసుకున్నాను, ఉండండి పంచ కట్టుకొస్తానని లోపలికి వెళ్ళాను అనుకోండి, ఏదో చిన్న బట్ట కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాయి కామన్ సాయో కట్టుకుని, మీరు వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళి మళ్ళీ పంచ కట్టుకుని వచ్చాను. ఏమి అమ్మగారు లేరా? ఏమి ఇంట్లో లేదండి, ఏదో పుట్టింటికి వెళ్ళింది, చిన్న వ్యవహారం ఉండి ఏదో పుట్టినరోజు ఉంది వెళ్ళింది. నేను వెళదాం అనుకున్నాను కానీ ఇవాళ ఆలస్యం అయిపోయింది రావడమే, అందుకు నేను వెళ్ళలేకపోయాను, అది వెళ్ళింది. మరి మీ పిల్లలు కూడా దాంతో వెళ్ళారు. బాబోయ్ మీ ఇల్లు ఇంత కలకలకలకల్లా ఆడిపోయేది, రాగానే అమ్మగారు అంత ఆప్యాయంగా మాట్లాడేవారు, చిన్నబోయింది దుస్మండి అంటామా అనమా? ప్రేమ కలిగిన వాళ్ళం అయితే అవతల ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కడే ఉంటే ఆయనవే అవన్నీ, కానీ అన్నీ కలిసి కనపడితే సంబరం. కానీ అవేవి మనకు అన్నీ ఆయనలోకే వెళ్ళిపోతాయి. మళ్ళీ
ఆయన భార్య ఆయనకే లొంగి ఉంటుంది, ఆయన బిడ్డలు ఆయనలోంచే వచ్చారు, ఆయనకే లొంగి ఉంటారు. అన్నిగా ఉండి ఒక్కటైనట్టు పంచాయతనంగా ఉండి ఒక్కటవుతారు. నీ ఇష్టం, ఎవరు కావాలంటే వాళ్ళని మధ్యలో పెట్టుకో. మరి సుబ్రహ్మణ్యుడు ఆయన పావకి అగ్నిపుత్రుడు కాబట్టి నీరాజనమే ఆయన స్వరూపం. నీరాజనం ఇవ్వకుండా ఎలా ఉంటావు? పోని మా ఇంట్లో హారతి ఇవ్వండి, కర్పూరంలో దీపం పెట్టకుండా ఉండవుగా పూజకి. దీపంలో జ్యోతి ఆయన స్వరూపం కాబట్టి ఇప్పుడు వచ్చేసాడుగా సుబ్రహ్మణ్యుడు. అందుకే షణ్మత స్థాపనాచార్యులయ్యారు. 6 చెప్పి ఎవరిని పూజించినా మోక్షం వస్తుంది, ఈ 6 పూజింపబడాలని నిర్ణయం చేశారు. శివుడు, అంబిక, విఘ్నేశ్వరుడు, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు, ఇలా 6 ఆయన విధానంలో నిర్ధారణ చేసి పెట్టారు. ఈ 6 నిర్ధారణ చేసి ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పొందుతారు. అదే గాణాపత్యము, సౌరము, శాక్తేయము, శైవము, వైష్ణవము అని చెప్పి పేర్లు మార్చుకున్నాయి. కౌమారము, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనము. ఈ 6 పూజ చేసిన వాళ్ళు మోక్షానికి ఎడతారు. మధ్యలో ఎవరిని పెట్టైనా పూజ చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది? అనేకము కాదు, ఒకటైంది. ఈ ఒకటిలోకి వెళ్ళని పూజ ఏమవుతుందో తెలుసా? మౌఢ్యం దగ్గర ఆగిపోతుంది. ఎలా ఆగిపోతుంది అంటే, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెడతాడు, వెళ్ళలేదు. ఇవాళ గుడికి వెళ్ళలేదండి, ఆంజనేయ స్వామి నా పని పట్టేశాడు, అందుకే అన్ని తప్పులు చేసేస్తానని. ఇవాళ చూసారా కింద పడ్డాను, కాలు చీరుకుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు. ఆయనకి అదే పనే. నువ్వు వచ్చావో లేదో లెక్కెట్టుకుని రాకపోతే నిన్ను కింద పడగొట్టేయడమే ఆయన పనే. అయ్యో పాపం ఎంత పని ఉంటే రాలేకపోయాడో అని నీకు ఎక్కువ ఆదరిస్తాడు, నీకు రోజు వెళ్ళే అలవాటు ఉంటే. అంతేగాని వెళ్ళలేదని కోపడటం అదే పనే వాళ్ళకి. వాళ్ళకి మధ్య అదేనా? వాళ్ళకి కూడా అభిమానుల సంఘాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇదే పనిలే వాళ్ళకి. మనకున్న జాలక ఈశ్వరుడు ఎందు ఆరోపించడమా? దోషం కాదు. అలా ఉండవు. ఉన్నది ఒకటే, ఏకం సత్. ఉన్న ఒక్కటే పదార్థము అనేకముగా కనపడుచున్నది. ఇది మార్గశీర్షము. చిట్ట చివరికి వచ్చేటప్పటికి భేదబుద్ధి లేకుండా ఉన్నవాడొక్కడే అన్న భావన యందు పరివసించాలి. ఆ చివరికి వెళ్ళాలి. అప్పుడే పుష్యమాసంలో భోగం అనుభవించడం. అది మకర సంక్రమణం. పక్కనున్న పండగ చివర కనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ కిందకు వస్తాడు. తనకు ఉపకారం చేసిన అన్నిటికీ కృతజ్ఞత. తను వ్యవసాయం చేయడానికి పశువులు పనికొచ్చాయి కాబట్టి దానికి పాయసాన్నం వండి నైవేద్యం పెడతారు. ఆ రోజున ప్రత్యక్షంగా పాయసాన్నం పెట్టి పువ్వులతో అలంకారం చేసి పసుపు రాసి బొట్టు పెట్టి ఆదరిస్తారు. పశువుల పండుగ అని కనుమ పండుగ చేస్తారు. కాబట్టి ఉన్నదొక్కడే అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఒకే నటుడు ఉన్నాడు, ఇంకోడు లేడు. అప్పుడు ఏం చేయాలి? పాత్రలన్నీ ఆయనే వెయ్యాలి కదూ. ఇక్కడ ఉండదు. కానీ మీరు దృశ్య రూపవాణి అని ఉంటుంది తిరుపతి దగ్గర, పక్కన ఉన్నటువంటి కోట. అక్కడికి వెడితే వాళ్ళు రాత్రి 5-6 తెరలు పెడతారు, చీకట్లో కనపడవు. ఇక్కడ కృష్ణుడు వేసిన వాడే గబగబా వెళ్ళి వేషం మార్చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మన్మధుడి కింద 2వ స్టేజ్ మీద కనపడతాడు. అలా అక్కడ లైట్ వేసేటప్పటికి ఇక్కడ చీకట్లో వేషం మార్చేస్తాడు, వెళ్ళిపోయి అక్కడ లైట్ వేసేటప్పటికి అక్కడ మన్మధుడి కింద ఎక్కుతాడు. ఇక్కడ కృష్ణుడు, అక్కడ మన్మధుడు. అలా ఉన్నదొక్క పరమేశ్వరుడే. లోకానికి పాఠం నేర్పాలంటే ఆయనే 2 కింద మారి చేసేస్తుంటాడు. ఒకప్పుడు పరమేశ్వరుడు అహంకరించాడు. అహంకారం తప్పని లోకానికి చెప్పాలి కాబట్టి బ్రహ్మగారికి 5వ తల గిల్లేశాడు. నకేప్యసంత్రసన్ ప్రథమమథనాదంధకరిపోహో అన్నారు శంకరాచార్యులు వారు. 5వ తల గిల్లాడు. 5వ తల గిల్లడం తప్పు కాదు. మరి ఓ తలగిల్లేస్తే బ్రహ్మహత్యాపాతకం రాలా? అది పోగొట్టుకోవాలి. లోకంలో అందరూ కూడా శివుడు చేశాడు, మేమెందుకు చేయకూడదంటే దాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టమో చెప్పడానికి శ్రీ మహావిష్ణువుని ఆరాధించాడు. ఆయనకి అలా విష్ణువుని ఆరాధన చేస్తే విష్ణువు శివుని యొక్క పాపం పోగొట్టాడు అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో హరపాప ఖండేశ్వరుడు అంటారు. అంటే హరుని యొక్క పాపమును పోగొట్టినవాడు. ఒకప్పుడు విష్ణువు దోషం చేశారు, శివధనుర్భంగం చేశాను. ఆయనకి ఏదో మనసులో బాధ ఉండిపోయి నేను 100 పువ్వులతో పూజ చేస్తానని తామర పూలు పెట్టి కూర్చున్నారు శివలింగం దగ్గర. శివుడు మాయ చేశాడు, 99 పూలే ఉన్నాయి, ఓ పువ్వు తక్కువ వచ్చింది. నేత్రార్పణేశ్వరుడు, నా కళ్ళు తామర పూలలా ఉంటాయి, రామకమలపత్రాక్ష అంటాం కదా, ఓ కన్ను తీసి శివలింగం దగ్గర పూజ చేశాడు. ఇప్పుడు నేత్రార్పణేశ్వరుడు విష్ణువు యొక్క కన్నుల చేత పూజింపబడినవాడు. అంటే విష్ణువు శివుడు అని 2 ఉన్నాయనా మీ అర్థం? అలా ఉన్నది ఒకటే. కానీ లోకానికి పాఠం నేర్పాలి కాబట్టి 1, 2 పూజ చేస్తుంది. ఇప్పటికీ దక్షిణ దేశంలో ఒక క్షేత్రం ఉంది. కంచి నుంచి వెల్లూరు వెడుతుంటే 20 కిలోమీటర్ల దూరంలో ఒక విశేషమైనటువంటి క్షేత్రం. దాన్ని తిరుపాలకడరయార్ క్షేత్రము అని పిలుస్తారు. అందులో ఒక విశేషం ఉంటుంది. శివాలయం ఉండేది.
ఆ శివాలయం అంటే ఏమిటి? శివలింగం ఉంటుంది, పైన చిన్మయం ఉంటుంది, ఇలా గోడుగా చిన్మయం ఉండి ఇలా ఉత్తర దిక్కుకి పానవట్ట ఉంటుంది, కింద పద్మపీఠం ఉంటుంది. పీఠం బ్రహ్మగారు, ఆ పైన ఆధారమేమో విష్ణువు, ఆ పైన ఉన్న చిన్మయమేమో శివుడు, మూడు కలిసినటువంటి రూపం అది. ఆ ఊరికి ఒక వైష్ణవుడు వచ్చాడు. ఆయనకు ఒక మంచి లక్షణం ఉండేది. ఆయన ఏమిటంటే విష్ణు దర్శనం చేస్తే కానీ భోజనం చేయడు. చాలా మంచి అలవాటే, అందులో ఏం దోషం పట్టడానికి లేదు. కానీ ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన శివాలయానికి వెళ్ళడం. ఆయనది విష్ణువాలయం అనుకుని అన్నం తినాలి, పాపం ఆకలిస్తుంది, గబగబా గుళ్ళోకి వెళ్ళాడు. శివలింగం ఉంది, అయ్యి బాబోయ్ బాబోయ్ శివలింగం అని బయటకు వచ్చాడు. బయటికి వచ్చేసి ఎలా ఆ గుళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఊళ్ళో విష్ణువాలయాలు లేవు, శివాలయం తప్ప. ఇదేం ఊర్రా, ఒక్క విష్ణువాలయం లేదు, నేను అన్నం తిన్నాం ఎలా? దర్శనం చేస్తే కానీ అన్నం తిన్నాం. పాపం పెద్ద ఆయన మళ్ళీ ఏ గుడికి వెళ్ళాడో ఆ గుడి దగ్గరికే వచ్చి కూర్చున్నాడు. లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడికి బాధ కలిగింది. అయ్యో, నన్ను నమ్ముకున్నవాడు అన్నం తినకుండా కూర్చున్నాడే అని. ఆయన శివుడా విష్ణువా రెండూను. ఆయన బయటికి వచ్చి అన్నాడు వృద్ధ బ్రాహ్మణ రూపంతో, ఏమి పంతులు గారు ఇలా కూర్చున్నారన్నాడు. విష్ణువాలయంలో దర్శనం చేస్తే కానీ అన్నం తిన్నాయా? మంచిదే, ఇది విష్ణువాలయమేగా, లోపలికి వెళ్ళి దర్శనం చేయండి అన్నాడు. ఆయన సర్రమన్నాడు, బుద్ధి ఉందా లేదా, ఇందాకే వెళ్ళి చూసి వచ్చే శివలింగం, అది విష్ణువాలయం కాదు శివాలయం అన్నాడు. ఎవరు చెప్పారండి మీకు? మీరు సరిగ్గా చూడలేదు, అది విష్ణువాలయం అన్నాడు. అది విష్ణువాలయం ఏమిటి, నేనే చూసి వచ్చింది అది శివాలయం అన్నాడు. కాదు, మీరు రండి, నా మాట అబద్ధం అయితే పందెమా? పందెం. ఇద్దరు పందాలు కాసుకున్నారు. అయినా ఈయనకి అనుమానం, బాబాయ్ లోపలికి రాను శివాలయం. ఏం పర్వాలేదు రండి, విష్ణువాలయమే. తీసుకెళ్లారు. వైష్ణవుడు లోపలికి వెళ్ళి పరమశివలింగం వంక చూశాడు. చిత్రం ఏమిటో తెలుసా? అప్పటి వరకు పైన ఇలా ఉన్న చిన్మయం విష్ణు స్వరూపంగా మారిపోయి శివలింగం మీద విష్ణు ఉంటారు చిన్మయ స్వరూపంగా ఇప్పటికీ ఆ క్షేత్రంలో. శివుడా విష్ణువా ఒకటే, ఉన్న ఒక్క పదార్థమే అన్ని రకాలుగా భాషిస్తుంది. ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అటువంటివి. కాబట్టి ఉన్న ఒక్క శివుడు విష్ణువు ఏమిటంటే, విష్ణువు రెండు కలిపి ఒకసారి కనపడలా? రాముడికి పరశురాముడు కనపడలా? వెంకటేశ్వర స్వామి వారికి ఆదివరాహస్వామి కనపడలా? ఆయనే ఒకటి రెండుగా కనపడితే ఆశ్చర్యం లేనిది, శివుడు కేశవుడని రెండుగా కనపడితే వచ్చిన ఆశ్చర్యమే ఉంది. అది తమాషా. ఒకే ప్రమిదలో రెండు జ్యోతులు వెలుగుతాయి, రెండు దీపాలే. అలా ఒక్క పరమేశ్వరుడే ఇన్ని రూపాలు పొందుతాడు. అది ఒక్కటి అన్న భావన బాగా ఉంచుకోవడమే మార్గశీర్షము అంటే మార్గము యొక్క చిట్ట చివరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ భావన బాగా ఎరుకలోకి వస్తే అప్పుడు అంతటా బ్రహ్మమే కనపడతాడు. ఇది అది అని ఉండదు, అంతటా ఎక్కడ చూడండి పరబ్రహ్మమే. ఆ స్థితి యందు లోకం పిచ్చివాడిగా చూస్తుంది. అది విచిత్రం. లోకానికి అప్పుడు అర్థం కాడాయన. లోకం అంటుంది అదేంటంటే అలా ఉంది ఆయన ప్రవర్తన అంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, రామకృష్ణ పరమహంసని శిష్యులు పల్లకీలో తీసుకెడుతుంటే అది ప్రదోష వేళ, చీకటి పడుతోంది. ఆయన పల్లకీలో తీసుకెళ్తున్నారు, పరదా కట్టుంది. ఆయన ఎందుకో పరదా తీసి ఇలా చూశారు. వేశ్యలు, అది వేశ్యవాడ, వేశ్యలందరూ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు, ఇళ్ల ముందు. వాళ్ళేదో పాపం వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ విటులను ఆకర్షించడానికి వాళ్ళు నించున్నారు. రామకృష్ణ పరమహంస వాళ్ళ వంక చూశారు. చూసి చూడడం ఏంటి, పల్లకే ఆపమని కూడా అనలేదు. ఒక్కసారి పల్లకీలోంచి కిందకి దూకేశారు. దూకేసి గబగబా వెళ్ళి అక్కడ నిలబడినటువంటి వేశ్యల్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ శిష్యులు వెళ్ళి విడదీసి గబగబా మళ్ళీ పల్లకి ఎక్కించి ఆశ్రమానికి తీసుకెళ్ళి, అయ్యా మీరు ఏమి ఇలాంటి పనులు చేయొచ్చా, పల్లకీలోంచి దూకి వెళ్ళి వేశ్యల్ని పట్టుకోవడం ఏమిటండి అన్నారు. రామకృష్ణ పరమహంస అన్నారు, వాళ్ళు వేశ్యలా, నాకు కాళికామాత కనపడిందే అన్నారు. ఆయనకి కాళికామాత కనపడింది. ఆయన రాత్రి భార్యతో పడుకుంటే, ఏమిటో ఇంత వేదాంతం చెప్తాడు ఈయన, మరి రాత్రి భార్యతో ఎలా పడుకుంటున్నాడు, అంతటా నాకు కాళికాదేవి కనపడుతుంది అంటాడు కదా, మరి భార్యలో కూడా కాళికాదేవి కనపడాలి కదా అని వివేకానందుడు నిచ్చెన వేసుకుని గురువుగారు పడుకున్న గది కిటికీలోంచి లోపలికి చూశాడు. పడుకున్నటువంటి శారదాదేవి పాదములకు పుష్పములతో పూజ చేసి నీరాజనమిస్తున్నారు రామకృష్ణ పరమహంస. అందుకే జ్ఞానులు పిచ్చి వాళ్ళల్లా కనపడతారు. అందుకే శంకరుడికి ఒక పేరుంది, ఉన్మత్తనాథాయ నమః అని. పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు అని. పిచ్చివాడంటే ఎవరు? మనకు అర్థం కానివాడు. మనకు అర్థం కాడు కాబట్టి పిచ్చివాడు అంటాం. మనకు అర్థమైతే మనలాంటి పిచ్చేవాడికి ఉంటే మంచివాడు అంటాం. ఆయనకి ఈశ్వర పిచ్చి ఉందనుకోండి, మనకెందుకు అర్థం అవుతుంది? మనకు అర్థం కాదు. నేను ఒకసారి కాకినాడలోనే సినిమా చూసి బయటికి వెడుతున్నాను. నేను వెడుతుంటే ఒక ఆయన కనపడ్డాడు నాకు. మురుగుడు కాలువ పక్కన కూర్చుని
అట్టముక్క ఒకటి తీసుకుని, చిన్న అట్టముక్క కాగితం గట్టిగా ఉన్నది తీసుకుని దాన్ని చివర నొక్కి పట్టుకుని మురుగుడు కాలువ దగ్గర పద్మాసనం వేసి కూర్చున్న మురుగు కాలువలో నీళ్లు తీసి చేతిలో పోసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అని పుచ్చుకుని, విచిత్రం ఏంటంటే అందులో నీళ్లతోటి 12 అవయవాలు తుడుచుకుంటున్నాడు. కళ్ళు, ముక్కు, కంఠం అన్నీ. అంటే సశాస్త్రీయ సంధ్యా ఆచమనం చేస్తున్నాడు. అంటే ఆయన లోపల ఎంత భగవత్ ఉన్మాదం ఉందో మనకు అర్థం కాదు. అందుకని పిచ్చివాడు అంటున్నాం. మనకు అర్థం కానివన్నీ పిచ్చండం మనకు అలవాటు. వాడో పిచ్చాడంటాం. ఎందుకని? నీకు అర్థం కాలేదు, నువ్వు పిచ్చాడివి. ఆయన నీకు అర్థమైతే ఇంకెందుకు, ఆయన నీకెలా అర్థం అవుతాడు? అందుకే మహాత్ములందరూ గుండెలు బాతుకుని రామకృష్ణ పరమహంస పిచ్చాడంటారు. ఏంటి ఆయన పిచ్చి మాకు ఎప్పుడు పడుతుందో అన్నారు. జ్ఞాని అర్థం కాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.